అందరికీ నమస్తే అండి. యాక్చువల్ నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నాను. కానీ అర్జెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి వచ్చింది. సో అందుకని పక్కన ఆపి వీడియో చేయాల్సి వస్తుంది. సో ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం ఫీల్డ్ వర్క్, జర్నీలు అవి ఇవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇన్ టైంకి కంటెంట్ ఇవ్వడానికి, వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లిస్ట్ రెడీ అయింది. ఒక లిస్టు రెడీ అయ్యి లీక్ అయింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చాయి. జాగ్రత్తగా వినండి, ఇది అఫీషియల్ లిస్ట్ కాదు. అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ఏమీ పోస్ట్ చేయలేదు, అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ఏమీ ప్రకటించలేదు. కానీ ఇందులో పేర్లు మొత్తం నేను చదివిన తర్వాత దాదాపుగా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. దాదాపుగా ఈ 90 నియోజకవర్గాల్లో ఒక 80 నుంచి 85 పేర్లు కరెక్ట్గా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. సో అందుకే నేను వీడియో చేస్తున్నా. సో ఆ పేర్లు, ఆ 90 నియోజకవర్గాలు అభ్యర్థుల పేర్లు చదువుతాను. ఇందులో 85 వరకు కరెక్ట్గానే ఉండొచ్చు, నోట్ మై వర్డ్స్. అందులో మొదట అనకాపల్లి పార్లమెంటు పరిధిలో చూసుకుంటే అనకాపల్లి నుంచి పీలా గోవింద సత్యనారాయణ గారి పేరు వినిపిస్తోంది. ఇది డౌట్ హోల్డ్లో పెట్టొచ్చు. ఈ అనకాపల్లి పార్లమెంటు కనుక జనసేనకి ఇస్తే అసెంబ్లీ టీడీపీ పోటీ చేస్తుంది, అసెంబ్లీ కనుక జనసేనకి ఇస్తే పార్లమెంట్ టీడీపీ పోటీ చేస్తుంది. సో ఈ ఒక్కటి డౌటు. మాడుగుల పైలా ప్రసాద్ గారు దాదాపుగా కన్ఫాము. నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు దాదాపుగా కన్ఫాము. పాయకరావుపేట వంగలపూడి అనిత గారు కన్ఫామే, మార్పు ఉండదు. అరకు వ్యాలీ దన్నుదొర, సిఆర్ దన్నుదొర, మార్పు ఉండదు, ఆయన అభ్యర్థి. కురుపాం జగదీశ్వరి గారు, ఆమె అభ్యర్థి, మార్పు ఉండదు. పార్వతీపురం బోనెల విజయచంద్ర దాదాపుగా ఆయనే అభ్యర్థి, మార్పు ఉండకపోవచ్చు. సాలూరు గుమ్మడి సంధ్యారాణి, మార్పు ఉండదు. ఆమదాల వలస కోన రవికుమార్ 100% ఆయనే. ఇచ్చాపురం బెందాలం అశోక్, మార్పు ఉండదు, 100% ఆయనే. టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు 100% ఆయనే, మార్పు ఉండదు. గాజువాక పల్లా శ్రీనివాసరావు 100% ఆయనే పోటీ చేస్తారు, మార్పు ఉండదు. విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు 100% ఆయనే, మార్పు ఉండదు. విశాఖ వెస్ట్ గణబాబు గారు ఆయనే పోటీ చేస్తారు, మార్పు ఉండదు. అలాగే బొబ్బిలి ఆర్ఎస్విఎస్కే రంగారావు అంటే బేబీ నైనా గారు 100% ఆయనే, మార్పు ఉండదు, కరెక్టే. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయనే అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జ్ గారి అన్నయ్య గారి అబ్బాయి పేరు దాదాపుగా వినిపిస్తోంది. మేబీ నాకు తెలిసి 90% ఇది వాస్తవమే అవ్వచ్చు. ఇక రాజం కొండ్రు మురళీమోహన్ గారే 100% కన్ఫర్మ్, మార్పు ఉండదు. కొత్తపేట బండారు సత్యనారాయణ గారు, అక్కడున్న బండారు సత్యనారాయణ గారిని కొత్తపేట వరకు తీసుకొచ్చారంట. మేబీ ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి, డౌట్ ఇది. మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు గారే, మార్పు ఉండదు. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు గారే, మార్పు ఉండదు. పీగన్నవరం రాజేష్ మహాశానా అని అంటున్నారు. మేబీ ఇందులో ఫైనల్ కాదు, మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చర్చలు జరుగుతున్నాయి. మేబీ 90% వాస్తవం అవ్వచ్చు. చింతలపూడి సొంగ రోషన్ గారు దాదాపుగా కన్ఫామే, మార్పు ఉండకపోవచ్చు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, మార్పు ఉండకపోవచ్చు. ఏలూరు బడేటి చంటి గారు అని పేరు వచ్చింది, కానీ ఈ సీటు జనసేన పార్టీ అడుగుతోంది. ఈ సీటు జనసేనకి ఇస్తే కనుక నారా శేషు గారు పోటీ చేస్తారు, లేదు టీడీపీఏ పోటీ చేస్తే చంటి గారు పోటీ చేసే అవకాశం ఉంది, కానీ 50-50 ఛాన్సెస్. ఇక జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారే, మార్పు ఉండదు. పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప గారు, తుని యనమల దివ్య, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, అరకు తణుకు ఆరుమిల్లి రాధాకృష్ణ, ఉండి మంతెన రామరాజు. కానీ ఉండి విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారు కూడా అడుగుతున్నారు, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ గారు, రాజమండ్రి రూరల్ గోర్రంట్ల బుచ్చయ్య చౌదరి గారే, కానీ రూరల్ ఏమో జనసేన అడుగుతోంది, కాబట్టి డిస్కషన్స్ జరుగుతున్నాయి. జోన్ 3లో అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారు, బాపట్ల వేగేష్ణ నరేంద్ర వర్మ గారు, పర్చూరు ఏలూరు సాంబశివరావు గారు, అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు, వేమూరు నక్క ఆనందబాబు గారు,
మంగళగిరి నారా లోకేష్ గారు, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, పత్తిపాడు రామాంజనేయులు బోర్ల రామాంజనేయులు గారు, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ గారు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు, గుడివాడ వెనుగండ్ల రాము గారు, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పెడన కాగిత కృష్ణప్రసాద్. ఇక్కడ కొంత డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సీటు జనసేన అడుగుతోంది పెడన. ఇక చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గారు, గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ తంగిరాల సౌమ్య, తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్, చిత్తూరు అంటే జోన్ 4లో చిత్తూరు గురజాల జగన్మోహన్ అంటున్నారు. కానీ ఇక్కడ బీసీ అగ్నికుల క్షత్రియకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుద్దో. గంగాధర నెల్లూరు విఎన్ థామస్, కుప్పం చంద్రబాబు గారు, నగిరి గాలి భానుప్రకాష్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు కలికిరి మురళీమోహన్ గారు, కావలి కావ్య కృష్ణారెడ్డి గారు, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉదయగిరి కాకర్ల సురేష్ గారు, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్షన్ బాబు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాయచోటి రాంప్రసాద్ రెడ్డి, గూడూరు పాశం సునీల్ కుమార్, సూళ్ళూరుపేట శ్రీపతి బాబు, గుంతకల్ గుమ్మనూరు జయరాం గారి పేరు గుంతకల్ టీడీపీ లిస్టులో ఉంది. మేబీ ఇదైతే నాకు తెలిసి కన్ఫర్మ్ డౌట్, చర్చలు అయితే జరుగుతున్నాయి. మేబీ ఆయన టీడీపీలో కూడా తీసుకోకపోవచ్చు. ఆయన టీడీపీకి వస్తారో లేదో కూడా డౌటే. కానీ గుంతకల్ ఆయన పేరు అయితే ఈ లిస్టులో పెట్టేశారనమాట. మేబీ ఇదైతే తప్పు అనుకుంటున్నా. ఏం జరుగుద్దో చూడాలి. కళ్యాణదుర్గం సురేంద్రబాబు గారు, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తర్వాత హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, కదిరి కందికొంట వెంకటప్రసాద్, పెనుగొండ సబితమ్మ, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, కడప మాధవిరెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవీంద్రారెడ్డి, కోడుమూరు బొగ్గుల దస్తగిరి, కర్నూలు టీజీ భరత్, పత్తికొండ కేఈ శ్యాంబాబు, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సో మొత్తం 90 నియోజకవర్గాలు. ఈ 90లో దాదాపుగా ఒక 10 పేర్లు తప్పై ఉండొచ్చు. ఒక 10 నియోజకవర్గాల్లో నేను ఇప్పుడు చెప్పిన పేర్లు తప్పై ఉండొచ్చు. కానీ మిగిలిన 80 దాదాపుగా కన్ఫర్మ్. ఇది లీక్ అయిన లిస్ట్ అయినప్పటికీ, ఇది పుకారు లిస్ట్ అయినప్పటికీ, ఇది గాసిప్ లిస్ట్ అయినప్పటికీ దీనిలో 80 పేర్లు దాదాపుగా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను వీడియో చేశాను. ఆల్మోస్ట్ 80 కరెక్టే ఈ 90లో. కానీ గుమ్మనూరు జయరాం గారి పేరేంటో గుంతకల్ టీడీపీలో చేర్చారు. ఆయన ఇంకా టీడీపీలో జాయినే అవ్వలేదు. ఏవైతే కాంట్రవర్సీ ఉన్నాయో అవన్నీ వదిలేశారు. ఏవైతే విజయవాడ వెస్ట్ కావచ్చు, ఈ తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం లాంటివన్నీ వదిలేశారు కదా, జనసేనకి ఇచ్చాయి. సో అందుకే మ్యాక్సిమం ఇందులో 90లో 80 పేర్లు అయితే కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. అందుకని నేను వీడియో చేశాను. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను వీడియో చేశాను. థ్యాంక్ యూ.